గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులేస్తుంది. విజయాన్ని సొంతం చేసుకోవాలని తీవ్రంగా శ్రమిస్తుంది. దాంట్లో భాగంగా ఇవాల్టి నుంచి లోక్సభ ఎన్నికల అభ్యర్థిత్వాలపై దృష్టి పెట్టింది. లోక్సభ నియోజకవర్గాల వారీగా నాయకులతో అధినేత కేసీఆర్ సమావేశమవుతారు. నేడు కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనే అంశంపై నాయకుల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే వీటి ఆధారంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేసేందుకు రెడీ అవుతున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ పేరు బలంగా వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులేస్తుంది. విజయాన్ని సొంతం చేసుకోవాలని తీవ్రంగా శ్రమిస్తుంది. దాంట్లో భాగంగా ఇవాల్టి నుంచి లోక్సభ ఎన్నికల అభ్యర్థిత్వాలపై దృష్టి పెట్టింది. లోక్సభ నియోజకవర్గాల వారీగా నాయకులతో అధినేత కేసీఆర్ సమావేశమవుతారు. నేడు కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనే అంశంపై నాయకుల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే వీటి ఆధారంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేసేందుకు రెడీ అవుతున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. ఇక పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ పేరు బలంగా వినిపిస్తుంది.